నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చాలా మంది యువత ఏంటంటే బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటే వాళ్ళు ఇదేదో అంటే బిజినెస్‌లో పెట్టి లాస్ అవ్వడం జరుగుతుంది. అయితే కొంతమంది మాత్రం ఆలోచిస్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అందులో లాభం వస్తుందా? నష్టం వస్తుందా? అసలు ఏంటి వాళ్ళొక కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉన్నారు కదా! సో, ఇలాంటి డౌట్స్ అన్నీ మనకి నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే యువతలో చాలా మంది ఏంటంటే డబ్బులు బాగా సంపాదిస్తూ ఉంటారు సార్. కాకపోతే ఏంటంటే వాళ్ళలో భూమిలో ఇన్వెస్ట్ చేయాలా? లేకపోతే బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయాలా? భూమిలో ఇన్వెస్ట్ చేస్తే మరి అంత లాభం వస్తుందా? లేదా? అనేది ఒక డౌట్ ఉంటది. అలానే ఏంటంటే లొసుగులు లేకుండా భూమిని కొనాలంటే ఎలాంటి స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి సార్? చాలా మంచి ప్రశ్న సిరి. ఇది చాలాసార్లు ఆన్సర్ చేశాను. మళ్ళీ మీకోసం ఆన్సర్ చేస్తాను. రియల్ ఎస్టేట్ అనేది మన లైఫ్లోనే ఒక ఇంపార్టెంట్ భాగం. ఎందుకంటే నేను చాలా ఎపిసోడ్లో చెప్పాను, మళ్ళీ చెప్తాను. నాకు ఇష్టమైన స్టేట్మెంట్ రోటీ కపడా మకాన్లో ఒక భాగం. అంటే తిండి, బట్ట, గూడు. అది తెలుగు సరిగ్గా రాదు కానీ అంతే సార్, మీరు చెప్పింది కరెక్ట్. సో అందులో ఒక భాగం అయినందుకు మనం ఇది లేకుండా బతకలేం. కానీ కొంతమంది టైం స్పెండ్ చేయక తొందరపాటులో తప్పులు చేసి తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారు. అది కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడైనా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ నేను కొన్ని సమస్యలు ఎలా చూస్తానంటే, నాకు వచ్చే రోజుకు 10-15 కాల్స్ వస్తాయి ఆల్ ఓవర్ వరల్డ్ నుండి. డబ్బులు ఉన్నవాడికి డబ్బులు ఎలా ఖర్చు పెట్టాడో తెలియదు, డబ్బులు లేనివాడికి ఖర్చు పెట్టడం తెలుసు కానీ డబ్బులు ఉండవు, రెండు ఉన్నవాడికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇది నేను చూసింది. సో మనకి ఏం కావాలి? నేను కెరియర్లో ట్రైనింగ్ ఇచ్చినట్టు చెప్తాను, రోల్ క్లారిటీ, గోల్ క్లారిటీ ఉండాలి. లైఫ్లో ఎవరికైనా పైకి రావాలి అనుకుంటే, డబ్బు సంపాదించాలి, లైఫ్ స్టైల్ కావాలంటే వాడికి ఒక క్లారిటీ ఉండాలి. నేనంటే ఏంటి, నా కెపాసిటీ ఏంటి, నా లిమిటేషన్స్ ఏంటి తెలుసుకుంటే మనకి ఇష్టం లేని ఫీల్డ్లో ఎంతకాలం చేసి. నా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు, రియల్ ఎస్టేట్ ఏజెంట్గా చేస్తాడు, ఎంబీబీఎస్ చదువుకున్నాడు, డాక్టర్ చదువుకొని అది రిజైన్ చేసి డాక్టర్ జాబ్ రియల్ ఎస్టేట్కి వచ్చాడు. ఎందుకు అలా చేస్తాడు? అది మా అమ్మ నాన్న కోసం చదివాను, నాకు ఇంట్రెస్ట్ రియల్ ఎస్టేట్ అన్నాడు. అంటే చాలా అంటే ఎంబీబీఎస్ చదవడం అంటే చాలా అందరు దైవంతో సమానం అంటారు, డాక్టర్ అంటే దేవుడు అంటారు. ఇంట్రెస్ట్ లేదు, అమ్మ నాన్న కోసం సాటిస్ఫాక్షన్, అమ్మ నాన్నకి కాదనకూడదని చేశాడు. సో నేను అది ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ మనం ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలంటే మనకి దేని గురించి కావాలి, ఏ ఏరియాలో కావాలి, ఎంత బడ్జెట్ ఉంది, మనకి ఎంత లోన్ వస్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలి. చాలామంది అది క్లారిటీ లేకుండా వచ్చేస్తుంటారు, దానివల్ల ఇబ్బంది పడతారు. సో ఒకసారి నేను ప్రైమరీలీగా సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఏదైనా ఇల్లు కానీ ప్రాపర్టీ కానీ ప్లాట్ కానీ కొనుక్కోవాలనుకుంటే, ఇఫ్ యు ఆర్ ఏ ఫస్ట్ టైం బయ్యర్, ఒకసారి కానీ సెకండ్ టైం కొనుక్కుంటే ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ని అపాయింట్ చేసుకోండి. ఒక మార్కెట్లో రియల్టర్స్ అంటారు, అడ్వైజర్స్ అంటారు, కన్సల్టెంట్ అంటారు, బ్రోకర్స్ అంటారు, ఏజెంట్స్ అంటారు. ఏదైనా చేసే పని ఒకటే, కొద్ది తేడా ఉంటుంది. సో వీళ్ళని అప్రోచ్ అవ్వండి, సంప్రదించండి. 3-4 ఏజెంట్స్ మాట్లాడి ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ని అపాయింట్ చేసుకోండి. ఫస్ట్ మీరు లొసుగులు అక్కడే పోతాయి సగం. ఎందుకంటే ఆయనకి అవగాహన ఉంటుంది ఆ ఏరియాలో, ఏ ప్రాజెక్ట్ మంచిది, ఏ ప్రాజెక్ట్ మంచిది కాదు, ఏ లొకేషన్ మంచి గైడ్ చేస్తారు. మనం ఎందుకు అపాయింట్ చేసుకుంటే వాడికి 1-2% డబ్బులు ఇవ్వాలి కదా అని అపాయింట్ చేసుకోం. బట్ నేను అనేది ఏంటంటే, మీరు 1-2% చూస్తే 98% దెబ్బతినేస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చాలా మంది వచ్చారు కదా సార్, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు అనేది కూడా కొంచెం వీళ్ళకి భయంగా ఉంటుంది కదా. సో అప్పుడు ఎలా తెలుసుకోవాలి సార్? మరి నిజం నిప్పు లాంటిది. మీరు ఇప్పుడు మీ దగ్గర యాంకర్సే 4-5 ఉన్నారు, ప్రతి యాంకర్ ఒకటేనా? ఏ యాంకర్కి ఉన్న స్ట్రెంగ్త్, స్కిల్. కొంతమంది అందంగా ఉంటారు, కొంతమంది వాయిస్ బాగుంటుంది, కొంతమంది పర్సనాలిటీ బాగుంటుంది, కొంతమంది సబ్జెక్ట్ బాగుంటుంది. ఇప్పుడు అందరూ బతుకుతున్నారుగా. ఎవరు మీరు మీ 5 యాంకర్లు 5 ఈక్వల్ కాదు. ఇందులో నీ స్ట్రెంగ్త్ నీకునే, వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళకునే. ఇక్కడ కూడా ఏజెంట్స్ మీరు అపాయింట్, మీరు చెప్పేది 100% కరెక్ట్. ఒక 20-30 years బ్యాక్ పోతే ఇది సెటిల్మెంట్ దందాన్ని, రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్. బట్టలు వేసుకొని, గోల్డ్ చైన్ వేసుకొని, కేజీ గోల్డ్ ఉంటుంది వాళ్ళలో, వాడు వచ్చి నేను లేపేస్తాను అంటాడు. అది సెటిల్మెంట్లు, అది రియల్ ఎస్టేట్ అనుకునేవాళ్ళు. కానీ అది సెటిల్మెంట్. రియల్ ఎస్టేట్ వేరు, సెటిల్మెంట్ వేరు. ఇప్పుడు ఆ స్థితిలో చాలా వరకు మారిపోయాయి. అంత గూండాయిజం, అంత గరోడిజం అంత ఉన్నాయి, లేవంటలేదు. బట్ 90% డిసపియర్డ్. సో మీరు అడిగిన ప్రశ్నకి ఒక 4-5తో మాట్లాడండి ఏజెంట్స్ని. ఒక పావుగంట పిలిచి
నువ్వు ఎన్ని రోజులు బట్టి బిజినెస్ ఉన్నావు, ఏం చేస్తావు, నీ ఆఫీస్ ఏంటి, నీ అత్త ఏంటి, నీ పతా ఏంటి, నీ వెబ్సైట్ ఏంటి, అంతమంది ఎన్ని కస్టమర్లు చేసావు అడిగితే ఒక మనిషితో ఒక అరగంట మాట్లాడితే మనం జడ్జ్ చేస్తాం కదా. నువ్వు కూడా చాలామంది మీరు గెస్ట్ స్పీకర్స్తో చేశారు పొలిటికల్గా, ఫస్ట్ టైం రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. నాతో నన్ను చూసాక ఒక అభిప్రాయం ఉంటుంది, నాతో మాట్లాడిన తర్వాత ఒక అభిప్రాయం. ఈ ఎపిసోడ్ అయిపోయారు నీ అభిప్రాయం మారిపోతూ ఉంటుంది. అయితే పాజిటివ్ సైడ్ వెళ్తుంది, అయితే నెగిటివ్ సైడ్ వెళ్తుంది. సార్తో కూర్చుంటే 10 ఎపిసోడ్లు చేయమంటాడు, ఎవరు టెన్షన్ అనుకుంటాడు. లేదు సార్తో కూర్చుంటే మంచి నాలెడ్జ్ వచ్చింది. అదేవిధంగా మన ఏజెంట్స్ 3-4 మాట్లాడుకుంటే వాళ్ళు మనకు క్లారిటీ వస్తుంది. ఇటు ఏ గ్రేడ్, ఇటు బి గ్రేడ్, ఇటు సి గ్రేడ్ అంటాం లేదా. అలాంటి వాటిల్లో మీకు కావాల్సిన ఇప్పుడు గచ్చిబౌలిలో మీరు కొనుక్కుంటున్నారు. మీరు ఉప్పల్లో చేసేవాడిని పెట్టుకోకూడదు. ఉప్పల్లో చేసేవాడు గచ్చిబౌలిలో చేయలేడు. ఎందుకంటే ఉప్పల్ మాస్ వేరు, ఉప్పల్ క్లయింట్ వేరు. ఉప్పల్లో ఉన్న అక్కడ రేటు మాట్లాడతాం, ఇక్కడ సారీ మాట్లాడతాం, అక్కడ ఎమ్యూనిటీస్ మాట్లాడతాం, ఇక్కడ కార్ పార్కింగ్ మాట్లాడతాం, అక్కడ వెహికల్ గురించి మాట్లాడతాం. అవునా కదా. సో ఒక ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, అదే ఎగ్జాక్ట్లీ నేను రెండింటిని లింక్ చేస్తాను. ఇది కరెక్ట్, అదే జరుగుతుంది. అక్కడ బయ్యర్ సెల్లర్ మాట్లాడితే అమ్మాయి అబ్బాయి గురించి, మిగతా అన్ని సేమ్ టు సేమ్. సో అట్లనే ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ అంటే నేను ఇందాక అడిగిన ప్రశ్న ఏంటంటే లొసుగులు లేకుండా అంటే డాక్యుమెంట్స్ పరంగా కానీ ఇవన్నీ ఎలా చూసుకోవాలి సార్? ఇప్పుడు అదే ఒకవేళ అది 3-4 మెంబర్స్ చేతులు మారిందే అనుకోండి ఆ ప్లేస్, ఆ డాక్యుమెంట్స్ని మనం కరెక్ట్గా ఎట్లా అది ఒరిజినల్ అని ఎలా తెలుసుకోవాలి సార్ మనం? ఇందులో తెలుగులో ఒక సామెత ఉందమ్మా, యాక్టర్ పని యాక్టరే చేయాలి, డాక్టర్ పని డాక్టరే చేయాలి. యాక్టర్ వెళ్ళి నీకు ఆపరేషన్ చేస్తే నీ పరిస్థితి ఏంటనేది ఎవరు చెప్పలేడు, ఉండొచ్చు పోవచ్చు, క్లియర్. అదే డాక్టర్ చేస్తే ఖచ్చితంగా బతికే ఛాన్స్ ఉంటుంది, ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. యాక్టర్ చేస్తే 99% ఆదిలోనే అంతం అయిపోతుంది. మనతో కొంతమంది డాక్టర్ కట్ చేసి కత్తిరందులు పెట్టి మర్చిపోతూ ఉంటారు. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక ఫ్యామిలీకి ఒక హిస్టరీ ఉంటుంది. ఇప్పుడు మీ ముత్తాత గారి వల్ల మీ తాతగారు వచ్చారు, మీ తాతగారి వల్ల మీ నాన్నగారు వచ్చారు, మీ నాన్నగారి వల్ల నువ్వు వచ్చావు, నీ వల్ల నీ కొడుకులు వస్తారు, నీ కొడుకు వల్ల నీ మనవాళ్ళు, నీ ముని మనవాళ్ళు. అంటే ఒక ట్రీ, ఫ్యామిలీ ట్రీ. రియల్ ఎస్టేట్లో కూడా ఒక ప్రాపర్టీ ఉందంటే ఎక్కడ పుట్టింది, అది ఏ సొసైటీలో పుట్టింది, ఎలా పుట్టింది అనేది తెలుసుకుంటే అక్కడ వరుసగా లింకులు ఉండాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే మధ్య సడన్గా చనిపోతారు, వీళ్ళమ్మ రాయినప్పుడు లిటిగేషన్. ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా ఒక ఫ్యామిలీ ఉంది ట్రీ అని చెప్పినట్టు, 3వ లింకు చనిపోయాడు హాస్పిటల్లో సడన్గా అనుకోడు, లేకపోతే యాక్సిడెంట్లో చనిపోయారు. యాక్చువల్లీ ఆయన కొడుకో కూతురుకో రాయాలిగా, వీళ్ళమ్మ రాయలేదు. తర్వాత కూతురుంది, కొడుకుంది, కొడుకుంది, మనవడుకుంది, మధ్యలో ఒక్క లింకే లేదు. అట్లని మీరు అమ్ముకోలేరు. మీ నాన్నగారు మీకు ఇవ్వాలని ఎవరు ఎలా ప్రూవ్? మీరు 4 అక్కజల్లు ఉన్నారు, 4కి రావాలి, కానీ ఒకదాని ఎలా తీసుకుంటాం? సో లింక్ మిస్సింగ్. సో ఇంగ్లీష్లో ప్రావర్బ్ ఉంది, 1 వీక్ లింక్ కొలాప్సెస్ ద హోల్ చైన్. ఒక్క నిమ్మకాయ చుక్క వేస్తే పాలన్నీ విరిగిపోతాయి. సో ఆ లింక్ని కవర్ చేయాలి. అట్లా లింక్ డాక్యుమెంట్స్ అంటారు దాన్ని. ఈసీ ఉంటుంది, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, అట్లా పర్మిషన్స్ ఉంటాయి, రేరా పర్మిషన్, డిటిసిపి, హెచ్ఎండిఎం, జిహెచ్ఎంసి, అట్లా లీగల్ ఒపీనియన్, తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ బిల్, ఇంకా గవర్నమెంట్ సంబంధించి అన్ని వాల్యుయేషన్ సర్టిఫికేట్, స్ట్రక్చరల్ స్టెబిలిటీ, ఇవన్నీ కూడా మనకు ఐడియా ఉండకపోతే ఇట్స్ బెటర్ యూ గో త్రూ ఎన్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆర్ గో త్రూ ఎ లీగల్ లాయర్. ఏజెంట్ ఇచ్చేది ప్రాపర్టీ ఐడెంటిఫై చేసి మీకు సర్వీస్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేస్తాడు. లాయర్ అనేవాడు ఆ ప్రాపర్టీతో అలాగ వర్జిన్నెస్ చెప్తాడు, అంటే ఆ ప్రాపర్టీతో క్లారిటీ, టైటిల్ క్లియర్ ఉందా లేదా, అది ఆయన రోజులు మొత్తం 1956 అన్ని డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తాడు. సో నా అడ్వైజ్ ఏంటంటే ఎవరైనా కొనుక్కోవాలి రిస్కులు లేకుంటే మీకు అవగాహన నుండి 10-20 ప్రాపర్టీలు కొనుంటే పర్వాలేదు. ఫస్ట్ టైం కానీ మీరు కొనుక్కుని ఎంతవరకు కొనుక్కోలేదు, ఇప్పుడు కొనుక్కోవాలంటే మీకు ఏం తెలియదు. మీరు ఒక 50 లక్షలు సంపాదించారు, మీరు మీ ఆయన ఎన్ని రోజులు కష్టపడితే వచ్చింది 50 లక్షలు. ఒక్కసారి తప్పు చేశారంటే మొత్తం పోతుంది, డమాల్ అయిపోతుంది. సో బెటర్ టు అపాయింట్ ఎ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ప్రొఫెషనల్లీ, అట్లానే టేక్ ది లీగల్ క్లారిటీ. దాని తర్వాత బిల్డర్ని కలవండి, 1-to-1 మాట్లాడండి, బిల్డర్ తాలూకా పాత కస్టమర్లు మాట్లాడండి, వాళ్ళతో ఒపీనియన్ తీసుకోండి, ఎలా ఉంది సర్వీస్, పాత ప్రాజెక్ట్స్ చూడండి, బ్యాంక్ వాళ్ళతో మాట్లాడండి, ఆయన కన్సర్న్ బ్యాంక్స్ ఉంటాయి, బ్యాంక్ వాళ్ళతో మాట్లాడండి, ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్తో మాట్లాడండి. ఇవన్నీ మాట్లాడినప్పుడు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, మీకు ఎక్కడో దగ్గర స్మెల్ వస్తుంది, ఇది కరెక్ట్ ఉన్నాయా డాక్యుమెంట్స్ లేవా అని చెప్పేసి మనకు తెలుస్తుంది. విజన్ ఏంటంటే ఒక బిల్డర్ కలిసి మీరు 2 కోట్ల ప్రాపర్టీ కొన్నా విజన్ అడగండి,
ఒక గంట సేపు స్పెండ్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకుని. మీకు ఏజెంట్స్ కానీ సేల్స్ వాళ్ళు రానివ్వరు, బట్ వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. ఒక మనిషి ఇప్పుడు నిన్న మొన్న మీరు నన్ను చూసే కానీ మీరు ఎవరో తెలియదు, నేను ఎవరో తెలియదు. ఇవాళ మీరు నేను తెలుసు వాట్ ఆర్ వి అని. అదేవిధంగా ఒకసారి పరిచయం చేసుకుంటే ఇవన్నీ గ్రౌండ్ వర్క్ చేసుకోండి. మీరు చేసుకోగలిగితే వెళ్ళండి, లేకపోతే నేను దారిలు చెప్పాను. లేదా మాలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వండి. నాకు రోజు మా కంపెనీలో రియల్ డాక్యుమెంట్ ఇవే చేస్తాను. నేను ట్రైనింగ్ ఇస్తాను, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇస్తాను, లీగల్ డాక్యుమెంట్స్కి అడ్వైజ్ ఇస్తాను. నేను చేయను లీగల్ డాక్యుమెంట్, నా దగ్గర ప్యానెల్ లాయర్స్ ఉంటారు. లాయర్కి అప్పు చెప్తే వాళ్ళు చార్జ్ తీసుకొని మంచి రిపోర్ట్ ఇస్తారు, కొనొచ్చా కొనకూడదా, దాన్ని బట్టి ముందుకెళ్ళండి. సో ఇవన్నీ చూసుకుంటే కనుక డెఫినెట్గా బిల్డర్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి, ప్రాజెక్ట్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి, లొకేషన్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి, టైటిల్ క్లియర్ చూసుకోవాలి, ప్రతిదీ కంపల్సరీ. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.